హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ కోసం కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే వాడతాను. అవి మీకు వీడియో రూపంలోనైతే తెలియజేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ నేను కెమెరా కోసం Redmi 9 Pro అయితే వాడుతున్నాను, వీడియోస్ కోసం, కెమెరా కోసం. అలాగే ఈ ఫోన్ Oppo A15 అండి. ఇది వచ్చేసరికి నేను ట్యాగ్స్కి నెక్స్ట్ అలాగే థంబ్నెయిల్స్కి దీనికైతే వాడుతున్నాను. ఇదైతే మన ట్యాగ్స్ కానీ థంబ్నెయిల్స్ కానీ అయితే ఈ ఫోన్ వాడుతాను. కెమెరా కోసం అయితే Redmi Note 9 Pro అయితే వాడుతున్నాను కెమెరా కోసం. ఫ్రెండ్స్ అలాగే నేను ఈ K8 మైక్ అయితే 7 మంత్ అయితే తీసుకున్నాను. 6 మంత్ అయితే యూస్ చేశాను. వాయిస్ అయితే క్లారిటీ లేదనేసి నాకు అర్థమైంది. అందుకే ఈ K8 మైక్ని అయితే యూస్ చేసి పక్కన పడేశాను. K8 మైక్ అయితే ఎలా ఉంటుంది మీకు వీడియో పర్పస్ కోసం అయితే కొంచెం పర్వాలేదు, తక్కువ బడ్జెట్లోనైతే 400-500కి అయితే తక్కువ బడ్జెట్లోనైతే ఇలా వచ్చేస్తుంది. ఇది వచ్చేసరికి రిసీవరు, ఇది వచ్చేసరికి మైక్. ఇదైతే నేను ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు, అందుకే ఇప్పుడైతే కొత్త మైక్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది కూడా ఈ కొత్త మైక్తోనండి. అలాగే ఈ కొత్త మైక్ 1499 అయితే ఉంది ఫ్లిప్కార్ట్లోన. మీకైతే కనిపిస్తుంది కదా మ్యాక్. ఫ్రెండ్స్ ఇది MK13 Pro అయితే 2 మైక్లు వస్తాయి, ఒక రిసీవర్ వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కొన్నింది 1499కి ఒక రిసీవర్, ఒక మైక్ అయితే వచ్చింది. మీకు ఇది బాక్స్లోనైతే ఇలా ఉంటుంది. నేను ఇప్పుడు మాట్లాడుతుంది మ్యాక్ 13 అండి. ఇది బాక్స్ కూడా ఇలా ఉంటుంది. అలాగే మనం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా ఈ 2 మైకులు అయితే యూజ్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చాలా అయితే సూపర్గా అయితే వాయిస్ అయితే క్లారిటీగా వస్తుంది. నేను ఇది ఫ్లిప్కార్ట్లోనైతే 350కి అయితే కొన్నాను, 2 700కి అయితే కొన్నాను. వాయిస్ ఓవర్ అయితే సూపర్గా ఉంటుంది. మైక్ ఒక్కొక్కటి కాస్ట్ వచ్చేసరికి 350, చాలా అయితే బాగుంటుంది. వాయిస్ ఓవర్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం బయటికి వెళ్ళేటప్పుడు నైట్ టైంలో అంటే 3:30-4 ఆ టైంలోన మనకి వ్లాగ్స్ చేసేటప్పుడు చీకటిగా ఉంటుంది కాబట్టి ఇదైతే యూస్ చేస్తున్నాను. ఈ లైట్ వచ్చేసరికి 250కి అయితే కొన్నాను, అమెజాన్లోనైతే కొన్నాను. ఇది ఆర్డర్ చేశాను. ఇదైతే మనకి చాలా బాగుంటుందండి. ఎందుకంటే కొన్ని సంతలకి గట్ట వెళ్ళేటప్పుడు, కొన్ని ట్రెక్కింగ్స్ గట్ట ఎక్కేటప్పుడు, వ్యూ పాయింట్స్ గట్ట వెళ్ళేటప్పుడు కూడాను మనకి సరిగ్గా కనిపించదు. కెమెరాతోనే తీస్తున్నాను కాబట్టి సరిగ్గా కనిపించదని లైట్ అయితే కొన్నాను ఫ్రెండ్స్. ఇదైతే మీకు 250 అయితే పడుతుంది. ఫ్రెండ్స్ మీరు కావాలంటే మీకు ఫ్లిప్కార్ట్లో ఇప్పుడైతే రేట్ అయితే తగ్గిపోయింది, 150కి కూడా వచ్చేస్తుంది ఇప్పుడైతే. అలాగే నేను బండి మీద వెళ్ళేటప్పుడు కూడా సింగిల్గా వెళ్ళేటప్పుడు కెమెరా పట్టుకొని అయితే వీడియో తీయడానికి అయితే చాలా కష్టంగా ఉంటుంది. దానికోసం అయితే చెస్ట్ మౌంట్ అయితే కొన్నాను. సో రోడ్ని అయితే ఎక్స్ప్లోర్ కూడా చేయొచ్చు. మీకు చెస్ట్ మౌంట్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, చూసారు కదా. ఇది డైరెక్ట్గా ఇది చెస్ట్కి ఇలా పెట్టుకొని ఇక్కడ మొబైల్ జస్ట్ ఇలా పెడితే మనం బండి డ్రైవ్ చేసేటప్పుడు వీడియో అనేది క్యాప్చర్ చేస్తుంది. మనం మాట్లాడుకుంటూ తీయచ్చు. ఎంత ఫాస్ట్గా వెళ్ళినా ఆ స్టెబిలైజేషన్ కూడా అలాగే చేస్తుంది. చాలా బాగుంటుంది. ఇదైతే అమెజాన్లోనైతే 900కి అయితే కొన్నాను. మీకు కావాలంటే ఒకసారి యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. అంటే మోటో వ్లాగ్స్ చేసే వాళ్ళందరూ ఇలాంటి చెస్ట్ మౌంట్లే వాడతారు ఎక్కువగా. ఎందుకంటే రైడ్ చేసేటప్పుడు మొత్తం రోడ్డు మొత్తం కనిపిస్తుంది, చాలా నీట్గా కనిపిస్తుంది. అప్ అండ్ డౌన్ కూడా మొత్తం కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంటుంది. మీకు కావాలంటే డైరెక్ట్గా అమెజాన్లోనే 900కి ఉంది, అక్కడికి వెళ్ళి అయితే తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే మనం వీడియోస్ తీసేటప్పుడు మొబైల్తో తీసేటప్పుడు మన హ్యాండ్ మూమెంట్ అనేది షేకింగ్ అవుతుంది. సో మనము ఒక ట్రెక్కింగ్ ఎక్కినా, ఒక స్టెప్స్ ఎక్కినా, లేదన్నా వీడియోలా క్యాప్చర్ చేసిన మన హ్యాండ్ మూమెంట్ అనేది స్టెబిలైజేషన్ అయితే అవ్వదు. ఎందుకంటే వీడియో అనేది కిందికి పైకి కదులుతూనే ఉంటుంది. సో అలాంటప్పుడు మన వ్యూవర్స్ అనేవాళ్ళు తొందరగా వెళ్ళిపోతారు వీడియో చూసి. ఎందుకంటే మన వీడియో అనేది షేకింగ్ అయితే వాళ్ళకి నచ్చదు వ్యూవర్స్కి అనేది. వీడియో స్టెబిలైజేషన్కి కరెక్ట్గా ఉండాలంటే నేను జియాన్ SmoothX గింబల్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది మన వీడియోస్ మొత్తాన్ని స్టెబిలైజేషన్ చేసి ఒక్క మినిట్లోనైతే పడేస్తుంది. సో వీడియో మీరు ఎంత ఫాస్ట్గా నడిచినా, ఎంత ఫాస్ట్గా వెళ్ళినా సరే స్టెబిలైజేషన్ చేసి అయితే పడేస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మీకు యూజ్ అనిపిస్తే అమెజాన్లోనైతే తీసుకోండి, జియాన్ SmoothX 1. ఫ్రెండ్స్ అలాగే దీన్ని ఓపెన్ చేసేటప్పుడు రైట్ సైడ్లోకి లాగాలి. సో రైట్ సైడ్లో లాగితే ఇలా వస్తుంది. సో మిడిల్ అంటే పైన యారో మార్క్ అనేది పైన ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పైన యారో మార్క్ పైన ఉంటే మనకు వీడియో అనేది స్టెబిలైజేషన్ చేసి అలాగ నీట్గా తీస్తుంది. ఎందుకంటే మన హ్యాండ్ మూమెంట్ ఎంత ఫాస్ట్గా కదిలించినా సరే దాని హ్యాండ్ మూమెంట్ అనేది చూసారా ఎలా ఉంది, ఆటోమేటిక్గా చాలా స్మూత్గా తిరుగుతుంటుంది ఫ్రెండ్స్. ముందుగా మనకి ఇక్కడైతే లైట్ అయితే ఇచ్చారు, ఇక్కడ లైటు. అలాగే ఇక్కడ జూమ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి జూమ్ అండ్ జూమ్ అవుట్ అయితే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ చూపించాలన్నా ఇది లెఫ్ట్ అండ్ ఇది రైట్, ఇది లెఫ్ట్ అలా అని చూపించుకోవచ్చు. అంటే డైరెక్షన్ బట్టి మనం తిప్పేసుకోవచ్చు. అలాగే ఇది రికార్డ్ బటన్, ఇది వచ్చేసరికి మోడ్ బటన్ అంటే స్టాప్ అవుతుంది. మోడ్ బటన్ అయితే స్టాప్ అవుతుంది.
ఫ్రెండ్స్ ఇది ఎలా పనిచేస్తుందో మీకైతే ఒకసారి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని వచ్చేసి ఒకసారి ఆన్ చేద్దాం. ఇది బ్లూటూత్కి కనెక్ట్ చేయాలి కాబట్టి ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం. అలాగే మీరు పవర్ బటన్ ఆన్ చేసేసరికి 2 లెవెల్స్ అయితే ఛార్జింగ్స్ అయితే ఉన్నాయి. మీకైతే ఇండికేషన్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ 4 లెవెల్స్. నేను ఛార్జింగ్ పెట్టుకోలేదు, మొన్నే బ్లాక్ చేశాను కాబట్టి మళ్ళీ ఇంకా పెట్టలేదు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది అనేది నేనైతే చూపిస్తాను. ఫ్రెండ్స్ ముందుగా అయితే మన మొబైల్ ఇక్కడ పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఇలా పెట్టేటప్పుడు రొటేషన్ జస్ట్ దీన్ని యాంగిల్ ఇలా తిప్పితే ఇప్పుడు మనం బ్లూటూత్ ఆన్ చేసాం. సో ఇప్పుడు గ్లింబల్ అయితే చూసారు కదా, ఇక్కడైతే లైట్ వెలుగుతుంది. సో ఇది చూడండి స్టెబిలైజేషన్ ఎలా చేస్తుందో. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి వీడియోస్ కోసం మనకి ఎంత స్మూత్గా స్టెబిలైజేషన్ చేసి అయితే తీస్తుంది. అలాగే కాదు, షార్ట్ వీడియోలో కావాలన్నా షార్ట్ వీడియో కూడా నొక్కొచ్చు. మనకి ఇక్కడ బటన్ ఉంటుంది, షార్ట్ వీడియో కావాలంటే ఆటోమేటిక్గా షార్ట్ వీడియో వస్తుంది. ఫ్రెండ్స్ షార్ట్ వీడియో తీయడానికి అయితే ఇలా అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ నార్మల్ డైరెక్ట్ అంటే 16:9కి రావాలంటే మళ్ళీ డబల్ ట్యాప్ చేస్తే 16:9కి అయితే వస్తుంది. గ్లింబల్ అనేది మనం ఎలా తిప్పుకున్నా సరే రొటేషన్ అయితే అవుతుంది చాలా ఫాస్ట్గా. చూస్తున్నారు కదా, రొటేషన్ అయితే చాలా ఫాస్ట్గా హ్యాండ్ మూవ్మెంట్ అంటే మన హ్యాండ్ కదిలేటప్పుడు కూడా ఆ వీడియో అనేది షేక్ చేయకొని అలా స్టెబిలైజేషన్ చేసి అయితే పడేస్తుంది ఫ్రెండ్స్. అలాగే కిందన కూడా స్టాండ్ ఇచ్చారు ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడైతే స్టాండ్ అయితే మనం పెడదాం. ఈ స్టాండ్ మనం బ్లూటూత్కి కనెక్ట్ చేసామనుకో, జస్ట్ ఇలా మనం ఎక్కడైనా వ్లాగ్ చేసేటప్పుడు సపోజ్ ఇలా స్టాండ్ కూడా ఉంటుంది. అలాగే ఈ స్టాండ్కి మనకి ఇంకా సెల్ఫీ స్టిక్లా ఉంటుంది, చూసారా, ఇదైతే సెల్ఫీ స్టిక్లా ఉంది. సో ఇలాగ మనం ఇప్పుడు లాగ్స్ చేసేటప్పుడు మనం దూరం అవుట్డోర్ నుంచి లాగ్ చేసేటప్పుడు మనం దూరంగా ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అలాంటప్పుడు మనం ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ మాత్రం రొటేషన్ అయితే తిరుగుతుంది, ఎటు సైడ్ కావాలంటే అటు సైడే తిరుగుతుంది ఫ్రెండ్స్. ఇదైతే చాలా బాగుంటుంది. ఈ వీడియోస్ హైలైట్గా ఉండాలంటే ఈ జియాన్ స్మూతెక్స్ గ్లింబల్ అయితే మీరైతే కొనుక్కోండి. చాలా తక్కువ, అమెజాన్లోనైతే ఇదే తక్కువ, దీనికన్నా తక్కువ అయితే లేదు. చాలా బాగుంటుంది, బెటర్గా కూడా ఉంటుంది. షార్ట్ వీడియోలు అయితే చాలా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ జియాన్ స్మూతెక్స్ గింబల్ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ జియాన్ స్మూతెక్స్ గింబల్ చాలా అయితే బాగుంటుంది, మీరైతే తీసుకోండి. ఎందుకంటే మీ వీడియోస్ అనేది హైలైట్గా అయితే స్టెబిలైజేషన్ చేసి పడేస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనం ట్రావెల్ చేసేటప్పుడు నైట్ అయిపోతుంటుంది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉంటాము, రేపు ఇంకొక దగ్గర ఉంటాం కాబట్టి మనం నైట్ అయిపోతే మనం పడుకోవడానికి క్యాంపింగ్ టెంట్ అయితే కొన్నాను. క్యాంపింగ్ టెంట్ వచ్చేసరికి డెకత్లాన్ అయితే కొన్నాను. మీకైతే క్యాంపింగ్ టెంట్ కూడా మీకు చూపిస్తాను. మీకు ఇక్కడ లోగోలో కనిపిస్తుంది కదా, ఇది క్యాంపింగ్ టెంట్. ఇది చాలా బాగుంటుంది. ఈ క్యాంపింగ్ టెంట్ చాలా సూపర్గా ఉంటుంది. మీరు వీడియోస్ చూడకపోతే మన వీడియోలో చూసి ఒకసారి విజిట్ చేయండి. అక్కడికి వెళ్ళి ఈ టెంట్ ఎలా ఉందనేది కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఆ వీడియోలో అయితే మీకు అయితే ఫుల్గా క్లారిటీగా దీనికోసం అయితే అర్థమవుతుంది. క్యాంపింగ్ టెంట్లోకి సోలార్ లైట్ అయితే కొన్నాము. ఇది వచ్చేసరికి 800 అయితే అయింది ఫ్లిప్కార్ట్లోన. చాలా బాగుంటుంది, చాలా యూజ్ కూడా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కూడా ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు మనము. చాలా బాగుంటుంది. ఇదంతా సోలార్ ప్యానెల్. ఇక్కడైతే లైట్స్ అయితే చాలా బాగుంటుంది, అంటే మొత్తం ఫుల్ లైటింగ్ అయితే వస్తుంది. టెంట్లోకి అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎండ వచ్చినప్పుడు మేము పెట్టేస్తాము కాబట్టి చాలా బాగా వస్తుంది. సో ఇక్కడ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు, ఎక్కడైనా ఉంటే పవర్కి ఛార్జింగ్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. చాలా లైట్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే చాలా బాగుంటుంది అని చెప్పాను. ఇదైతే 800, 850కి అయితే కొన్నాను. నేను ఇప్పుడు బ్యాక్ సైడ్ మొత్తం లైటింగ్ వచ్చేది మొత్తం అదైతే తీసుకున్నాను. అది డైరెక్ట్గా సెల్ఫీ స్టిక్కి యాడ్ అయి ఉంటుంది, మనం మొత్తం కనిపిస్తాం. అందుకే బ్యాక్ సైడ్ మొత్తం మీకు లైటింగ్ అయితే కనిపిస్తుంది కదా, ఈ లైటింగ్ మొత్తం బ్యాక్ సైడ్ అయితే సెట్ చేశాను. సో ఇది ఏంటంటే ఇది డైరెక్ట్గా నేను మీకు కమ్యూనిటీ ట్యాబ్ ఉంటుంది కదా, అందులోనైతే పిక్ పెడతాను. ఈ లైట్ అయితే ఈ వీడియోస్ కోసం అయితే మన బ్యాక్ సైడ్ మొత్తం మన ఫేస్ మొత్తం రికగ్నిషన్ చేస్తుంది. చాలా బాగుంటుంది, హైలైట్గా ఉంటుంది. లైట్ అయితే సూపర్గా ఉంటుంది. అది వచ్చేసరికి 900కి అయితే కొన్నాను. అది కూడా మీకు కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పెడతాను, ఎందుకంటే బ్యాక్ సైడ్ లైట్ అయితే ఉంది. సో అందుకే ఇప్పుడైతే తీయలేకపోతున్నాను. మీకు కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పెడతాను, అక్కడికి వెళ్ళి అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్ కోసం ఏమేమి ఎక్విప్మెంట్ వాడుతున్నాను అనేది మీకు వీడియో రూపంలో తెలియజేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంతే గైస్ ఈ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.